దేవుని మందిరం అంటే తెలుసా? ఆషమాషద కాదు. ఇళ్లలో చేసుకోవడం సరిపోదు, ఇళ్లలో పొడుగు చెప్పుకోవడం సరిపోతుందా? మందిరాలు ఎందుకమ్మా? దేనికంటే దేనికి ఒక ఇల్లు ఉన్నది, దేవుని ఒక సన్నిధి ఉన్నది. ప్రజల్లో ఆత్మీయ హృదయమే దేవుని యొక్క ఆలయం. ప్రకృతిలో దృశ్యమైన ఆలయం కనబడుతున్నది. దీన్ని సమాజ మందిరం అంటారు. దీన్ని ఈ సమాజ మందిరం సమకూడి మనం జ్ఞాపన ప్రార్థన చేస్తే, నువ్వు చేసే ప్రార్థన, నేను చేసే ప్రార్థన, మీరు చేసే స్థుతి బలమైనది కాబట్టి, బలమైన స్థుతులు అంటే మాట మనకంటే లోకంలో బలవంతుడు ఉన్నాడు కాబట్టి, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నాడు కంటే బలవంతుడు. ప్రజలా అందరూ కలిసి మన స్థుతుల ద్వారా జయించగలుగునుగాక. మనం చేసిన ప్రతి ప్రార్థన దేవుడు వినుగాక, రెండు చేతులు ఎత్తబడునుగాక. అది నేర్చుకున్నది. అది ఎత్తి నిద్రపోతుంది. నేను రక్తం ప్రసరణ బాగా జరుగుతుంది కదా, అప్పుడు నిజమే. ఆ మిలిటరీలో ఎక్కువ ఏం చేసిన తెలుసా? మా డిఫెన్స్లో ఎప్పుడు చేతులు ఎత్తి ఎగరాలి, ముసుని ఎగరకూడదు. ఎక్కడ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాడీకి అందుతుంది. హల్లెలూయా. ఎట్లుందామంటే ఎట్టగా ఉంటారు. హల్లెలూయా అంటే అన్న ఎట్టంటే మెడపోతుంది. రెండు చేతులు ఎత్తాలి. హల్లెలూయా. అబ్బా బాగుంది. ప్రజల్లో అది చేతులు ఎత్తటం మనకు దేవుని స్తుతించుట. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తున్న చేతులు ఎత్తుటతో అపవాది కూడా మంచి భావం కలుగుతుంది. రైతులా అన్నమాట. చదువుకోవడం కంటిన్యూ చేస్తాం. ఆకాశమందు నువ్వు ఎక్కడుంటే ప్రార్థన వింటున్నాడు. ప్రార్థనలు ఇప్పుడు ఎక్కడుంటే ప్రార్థన వింటున్నాడు? ఆయన మందిరంలో చేసిన ప్రార్థన ఎక్కడో వింటున్నాడంట. హల్లెలూయా. నీ ప్రార్థనలన్నీ దేవుడు వినుగాక, నీ సమస్యలను పరిష్కారం చేయబడినగాక, నీ కోరికలు సిద్ధింప చేయబడినగాక, నీతో మాట్లాడే దేవుడు సమస్తము జరిగించబడి ఉండునుగాక. అది ఆ ప్రార్థన బలమైనదట. సల్లమన్ ఉన్నాడు, అక్కడ ప్రజలు ఉన్నారు, అందరూ కలిసి ఏకముగా ఉన్నారు, యాదరైన వారికి ఉన్నారంట. ఓ స్తుతిస్తున్నారంట, ఓ విజ్ఞాపన చేస్తున్నారంట, ఓ ప్రార్థన చేస్తున్నారంట. ఆయన చల్లగా వింటూ ఉన్నాడు, మెల్లగా వింటూ ఉన్నాడు, వాళ్ళ స్థుతులన్నీ చూస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సంగమా చదువుకుందాం. నీ జనులైన ఇశ్రాయేలు చేస్తున్న పాపమును క్షమించి అంటే ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న ప్రార్థన అంట ఏం జరిగిందంట? వారికి వారి పితరులకును నీవిచ్చిన దేశమునకును అంటే ఒకసారి నిలిపి చెవిపోయారు. అలా వస్తున్నారు, తిరిగి వచ్చేసారు. నువ్వు చేసిన ప్రార్థన, మీ పితరులు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి చెదిరిపోయిన వాడిని దేవుడు మరలా సమకూర్చబడినగాక. ఈ 40 దినాలు ఒక చెదిరిపోతే